హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో ఎకానమీకి సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్లో లేటెస్ట్ అంశాలు డిస్కస్ చేసుకుందాం. చూడండి, తెలంగాణ ప్రగతి భవన్ ప్రస్తుత పేరు ఏమిటి అంటే మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం మోడీకి విజ్ఞప్తి చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, దీనికి మరొక పేరు కురుమూర్తి రాయ ఎత్తిపోతల ప్రాజెక్టు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. కేంద్రం పిఎం మిత్ర కింద ఎన్ని మెగా జౌలి పార్కులు గుర్తించింది? ఎన్ని అంటే 7. ఈ 7 మెగా జౌలి పార్కుల్లో దేనిని బ్రౌన్ ఫీల్డ్ పార్క్గా ప్రకటించారు? దేనంటే కాకతీయ మెగా జౌలి పార్క్. ఇది ఎక్కడుందంటే వరంగల్లో ఉంది. పిఎం మిత్ర ఎప్పుడు ప్రకటించబడింది? అక్టోబర్ 6, 2021. పిఎం మిత్రలో ఉన్న రాష్ట్రాలను గుర్తించండి. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్. అంటే ఇటువంటి క్వశ్చన్ ఇచ్చి లేని వాటిని గుర్తించండి అనొచ్చు. సో ఒకసారి అయితే చూసుకోండి. పిఎం మిత్ర పథకం కింద కేంద్ర సహాయం ఎంత అంటే 51%. పిఎం మిత్ర పథకం ఏ రంగాన్ని అభివృద్ధి చేసే స్కీమ్ అంటే వస్త్ర రంగాన్ని. ప్రస్తుత తెలంగాణ సచివాలయం పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం. తెలంగాణలో ఫిబ్రవరి 27, 2024 రోజున ప్రకటించబడిన 2 గ్యారంటీలు అంటే గృహజ్యోతి, మహాలక్ష్మి. తెలంగాణలో సోలార్ ప్యానెల్ పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? రెన్యూసిస్ ఇండియా. దక్షిణ కొరియాకి చెందిన అపాక్తే లిమిటెడ్ మరియు ఏఎస్ఐపి టెక్నాలజీ సంస్థ ఎక్కడ సెమీ కండక్టర్ పరిశ్రమ నెలకొల్పుతుంది అంటే శంషాబాద్లో. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. తెలంగాణ దర్శిని అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే 2వ తరగతి నుండి డిగ్రీ వరకు విద్యార్థులకు పర్యాటక చారిత్రక ప్రాంతాలను ఉచితంగా సందర్శించే కొత్త కార్యక్రమం పేరే తెలంగాణ దర్శిని. అంటే తెలంగాణ దర్శిని దేన్ని ఉద్దేశించింది అనే క్వశ్చన్ అడిగితే ఇది గుర్తుంచుకోవాలి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ఎవరంటే ఎన్కే సిన్హా. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్ జైన్. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్. ఈ పేర్లు కూడా గుర్తుంచుకోండి. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరుని పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు. తెలంగాణ మంత్రిమండలి నిర్ణయం చేసింది. అంటే తెలుగు విశ్వవిద్యాలయానికి ఏం పెట్టిరట? సురవరం ప్రతాప్ రెడ్డి అనే పేరు. అట్లనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి ఏమో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేర్లు పెట్టడం జరిగింది. ఇవి 2 మారాయి అన్నమాట. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహేంద్ర. కో చైర్మన్ శ్రీని రాజు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సెప్టెంబర్ 17. తెలంగాణ విమోచన దినం. దీనికి రకరకాల పేర్లున్నాయి, కాంట్రవర్సీ కూడా ఉంది. తెలంగాణ ప్రజాభవన్లో గల్ఫ్ కార్మికుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ప్రవాసీ ప్రజావాణి. గల్ఫ్ కార్మికుల స్థితిగతుల అధ్యయనానికి ఏర్పాటు చేయబడిన కమిటీ అడ్వైజరీ కమిటీ. తెలంగాణలో 2nd జనరేషన్ సెల్యులోసిక్ బయోఫ్యూయల్ ప్లాంట్ని నెలకొల్పడానికి 1000 కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చిన సంస్థ బయోఫ్యూయల్ తయారీ సంస్థ స్వచ్ఛ్ బయో. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగా కొత్తగా 4వ నగరాన్ని అభివృద్ధి చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం. అయితే ఆ కొత్త 4వ నగరం పేరేంటంటే ముచ్చర్ల ప్రాంతం. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya.